పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు. ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని అయ్యాను. జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఆయన పక్కన నిలబడ్డాను. అంతేకాదు ఒక పక్కన రాజకీయంగా ఉన్నప్పటికీ మరో పక్కన సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను మంత్రిని అవ్వటం నా అదృష్టం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరిహర వీరమల్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశభక్తి, జాతీయవాదం, ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే, ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలూకు కథాంశాన్ని పరిశీలించినా నాకు అనిపించేది ఒక్కటే, ఈ దేశంలో ఎవరైతే యువతున్నారో మనందరం కూడా దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని, జాతీయవాదంతో ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను నిలబడతాననేటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ మన ముందుకు వస్తుందనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీ నటులు కానీ, సాంకేతిక వర్గం కానీ, ముఖ్యంగా మన సంగీత దర్శకులు కీరవాణి గారు ఇచ్చినటువంటి అద్భుత సంగీతం కానీ రేపు 24వ తారీఖు నుంచి మనందరినీ అలరించబోతుందనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ల పాటు దీన్ని ఇంత అద్భుతంగా నిలబెట్టినటువంటి ఏఎం రత్నం గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ జాతి యావత్తు కూడా ఉద్వేగంగా, ఉత్తేజంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్కమారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీవు నేను మనం, మనం మనం జనం, జనం జనం ప్రభంజనం, ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్కమారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.